నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ సమయంలో వాక్యధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనములు చదువుకున్నాం. ఇదే వాక్య భాగము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనముల నుండి 3 వచనాల్లో కూడాను ఉన్నది. మనము గత వారము అనగా ఇల్లు అనేటువంటి కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇల్లు అనేటువంటిది కట్టేటువంటిది, అది కడితే ఏర్పడేటువంటిది, ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి అనేటువంటి దాని గురించి ధ్యానం చేసాం. ఈ కాంటెక్స్ట్లో అనగా ఇల్లు అనేటువంటి సందర్భంలో ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక ఎత్తు, కట్టిన ఇంటిని చక్కబెట్టుకోవడం అనేటువంటిది ఒక ఎత్తు. అంటే మెయింటెనెన్స్. ఇల్లు కట్టంగానే కాదు, కానీ ఆ ఇంటిని చక్కగా చూసుకునవలసినటువంటి బాధ్యత కూడాను ఉన్నది. సరిగా ఇంటిని చూసుకోకపోతే, చక్కబెట్టుకోకపోతే ఆ ఇల్లు పాడైపోతుంది. కాబట్టి కట్టడం ఎంత ముఖ్యమో దానిని చక్కబెట్టుకోవడం కూడాను అంతే ముఖ్యం. రక్షణను పొందుకోవడం ఎంత ముఖ్యమో ఆ రక్షణను కొనసాగించడం కూడాను అంతే ముఖ్యం. ఇల్లు కట్టడంతో అయిపోదు, దాన్ని చక్కగా చూసుకోవాలి. రక్షణ పొందుకోవడంతో అయిపోదు, ఆ రక్షణలో జీవితాంతము కొనసాగాలి. మన కిరీటాన్ని ఎవరు అపహరింపకుండా చూసుకోవాలి. కాబట్టి అది విశ్వాసి పైన ఉన్నటువంటి బాధ్యత. గత వారం మనము ఇల్లు అంటే ఏంటిదో తెలుసుకున్నాం, అది ఎక్కడ కట్టబడాలో ధ్యానించుకున్నాం. ఇల్లు అనేటువంటిది శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది, అనగా వ్యక్తిగత జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇల్లు అన్నది కుటుంబానికి సాదృశ్యంగా ఉంది, అనగా కుటుంబ జీవితము. ఇల్లు అనగా జాతి జనాంగము అనేటువంటిది సామాజిక జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఇల్లు అనేటువంటిది సంఘము, ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా ఉంది. ఇల్లు అనగా వ్యక్తిగత జీవితము, 2 కుటుంబ జీవితము, 3 సామాజిక జీవితము, 4 ఆత్మీయ జీవితం. ఈ 4 అంశములు ఇల్లు అనేటువంటి మాటకు లేఖనంలో చెప్పబడి ఉన్నది. సృష్టి ఆరంభంలో మనిషి మాత్రమే ఉన్నాడు, వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమైనాడు? ఆ తర్వాత ఆ వ్యక్తి కుటుంబముగా మారాడు, కుటుంబమైంది. ఆ కుటుంబము జనాంగమైంది. ఆ జనాంగంలో నుండి సంఘం వచ్చింది. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక ఏర్పాటు. మనిషి, కుటుంబము, జనాంగము, సంఘము. కాబట్టి కుటుంబము అనేటువంటిది పురాతనమైనటువంటిది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టంలో కుటుంబం అనేటువంటిది మొదటిది. ఈ కుటుంబములో నుండే జాతి, జాతిలో నుండి సంఘము. ఇవన్నీ ముఖ్యమే. వ్యక్తి ముఖ్యము, వ్యక్తిగత జీవితం ముఖ్యం. కుటుంబం ముఖ్యము, కుటుంబ జీవితం ముఖ్యం. జాతి ముఖ్యము, సమాజం ముఖ్యం. సంఘం ముఖ్యం, ఆత్మీయ జీవితం ఎంతో ముఖ్యం. వీటన్నిటిని కలిపి ఇల్లు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇల్లు. కాబట్టి ఇల్లు కట్టడం, దాన్ని చక్కగా చూసుకోవటం అనేటువంటిది మన యొక్క తక్షణ కర్తవ్యం, బాధ్యత. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు హిజ్కియా అనేటువంటి ఒక రాజుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి రాజు అనగా యూదా దేశంకు రాజు ఆయన హిజ్కియా. ఈ హిజ్కియా తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. చక్కబెట్టడం అనేటువంటిది దేవునికి ఇష్టం. చక్కగా ఉండటం అనేటువంటిది దేవునికి ఇష్టం. క్రమంలో ఉండటం అనేటువంటిది దేవునికి ఇష్టం. సృష్టి ఆరంభములో ఆ సృష్టి ఏ విధంగా ఉన్నది అంటే అది నిరాకారముగాను శూన్యముగాను ఉండినని లేఖనము తెలియజేస్తూ ఉంది. దేవుడు క్రమమునకు కర్త, సాతాను అక్రమమునకు కర్త. దేవుడు క్రమముగా ఉండటాన్ని ఇష్టపడేటువంటి వాడు. కనుకనే నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి
ఆ భూమిని దేవుడు ఏం చేశాడు? చక్కగా చేశాడు, నివాసయోగ్యంగా చేశాడు, క్రమంగా చేశాడు, పద్ధతిగా చేశాడు. పద్ధతిని ఇష్టపడేటువంటి వాడు, క్రమాన్ని ఇష్టపడేటువంటి వాడు, పద్ధతి గల జీవితం అంటే ఆయనకి ఇష్టం, చక్కపరిచినటువంటి జీవితం అంటే ఆయనకి ఇష్టం. అందుకే అంటున్నాడు, నిన్ను నువ్వు చక్కపరుచుకో, నిన్ను నువ్వు చక్కపరుచుకో, నీ ఇల్లు చక్క పెట్టుకో. సెట్ యువర్ హోమ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో లేకపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఒక క్రమమైనటువంటి జీవితాన్ని అలవాటు చేయకపోతే జీవితం కొడిగట్టదు, అనగా చివరికి డెస్టినేషన్కి చేరుకోదు, మధ్యలోనే పోతుంది. ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. కాబట్టి అని ఇంటిని నువ్వు చక్క పెట్టుకోవాలి అని చెప్పి దేవుడు హిజ్కియాతోటే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చక్కబెట్టుకో అనేటువంటి మాటకు అర్థం ఏమంటే సిద్ధపరచు, ప్రిపేర్ చెయ్యి అని అర్థం. సిద్ధపరచుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ఒక పద్ధతిలో పెట్టుకోవాలి. దేవుడు మనందరితో కూడాను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం హిజ్కియాతోటి మాత్రమే ఈ మాట చెప్పటం లేదు. దేవుడు విశ్వాసం అయినటువంటి ప్రతి ఒక్కరితోటి ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకొనవలెను, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకోవాలి. ఎందుకు, అసలు ఏ సందర్భంలో దేవుడు హిజ్కియాతోటి మాట చెప్తూ ఉన్నాడు? ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటిది, ఆ సందర్భం ఏంది అని మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకు హిజ్కియాతోటి దేవుడు ఈ మాట చెప్తూ ఉంటున్నాడు అంటే, అక్కడ రాయబడినటువంటి విషయం ఏముందంటే, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి అంశం ఏమనగా, అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమనంటే, నీవు మరణమవుచూ ఉన్నావు, నీవు బ్రతకవు. ఇది కారణం. ఎందుకయ్యా నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకోవాలి అంటే, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు. అది రీజన్. ఎందుకు నేను నా ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే, నేను మరణము అవుచూ ఉన్నాను. కీర్తనలు 89:48 ప్రకారం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? లేఖనం ప్రశ్నిస్తూ ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వడు లేడు. కనుక పై వాక్యము విశ్వాసులందరితోనూ మాట్లాడుతోంది. నువ్వు మరణమవుచూ ఉన్నావు కనుక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. మనుష్యుని శరీరంలో కొన్ని కోట్ల కణాలు ప్రతి దినము చనిపోతూ ఉంటాయి, ప్రతి దినము పుడుతూ ఉంటాయి. కొన్ని పుడుతూ ఉంటాయి, కొన్ని కోట్లు పుడుతూ ఉంటాయి, కొన్ని కోట్లు చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయేటువంటి కణాల ప్లేస్లో క్రొత్తగా పుట్టేటువంటి కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఇది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. ఇది ఒక ప్రాసెస్. ఇది జరుగుతూ ఉంటుండగా ఈ చనిపోయేటువంటి కణాలు తిరిగి క్రొత్తగా పుట్టేటువంటి కణాల మధ్య ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. అంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే చనిపోయేటువంటి కణాల సంఖ్య దినదినానికి ఎక్కువ అవుతూ ఉంటాయి, తిరిగి పుట్టేటువంటి కణాల సంఖ్య తక్కువ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మనిషికి వృద్ధాప్యం వస్తుంది. రెండూ కూడా సమానంగా, ఒక కోటి కణాలు చనిపోతే ఒక కోటి కణాలు రీప్లేస్ అవుతూ ఉంటే అట్లాగే కొనసాగుతాడు మనిషి. కానీ అట్లా జరగదు. చనిపోయేటువంటి కణాల సంఖ్య ఎక్కువ, తిరిగి పుట్టేటువంటి కణాల సంఖ్య తక్కువ అవుతూ ఉంటాయి. ఈ కాలక్రమంలో మానవునికి వృద్ధాప్యం సంతరిస్తుంది. ఎందుకు? చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. అంటే వయసు పెరిగే కొంది కణాలు చనిపోతూ, చర్మం పైన ఉండేటువంటి కణాలు కొన్ని చనిపోతూ ఉంటాయి, కొన్ని పుడుతూ ఉంటాయి. కానీ చనిపోయేటువంటి ఎక్కువ అవుతూ ఉంటాయి, పుట్టేటువంటి తక్కువ అవుతూ ఉండడం వల్ల ముఖానికి ముడతలు వచ్చేస్తాయి. ఇక శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానం పరిస్థితి అదే. ఇది ఒక నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని మనం పట్టించుకోకపోయినా జరుగుతూనే ఉంటుంది. దానిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని?
ఇదిగో నీవు మరణమవుచూ ఉన్నావు, మరణానికి దగ్గరవుతూ ఉన్నావు దినదినమునకు. నీ యొక్క జీవితము దినదినమునకు మరణానికి దగ్గరవుతూ ఉంది. నువ్వు మరణమగుచూ ఉన్నావు. బ్రతకవు. ఒకవేళ నిరంతరము బ్రతుకుతామో అని అనుకుంటే అది ఒట్టి మాట. 100 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నాడంట రీసెంట్గా చనిపోయినటువంటి ఒక గాయకుడు. అయితే ఆ కోరిక నెరవేరలేదు. ఏ మనిషికి కూడా నెరవేరదు. నిరంతరము జీవించాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, యేసయ్య మార్గం. నేనే మార్గం అన్నాడు. ఇక వేరే మార్గం లేనే లేదు. కనుక ఈ లోకంలో మనిషి యొక్క జీవితం చావు వైపుగా వెళుతూ ఉంది. నీవు మరణమగుచూ ఉన్నావు. బ్రతకో కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి. ఫిజికల్గా ఆలోచిస్తే ఇంటిని చక్కబెట్టుకోవడం ఏంటంటే ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పును ఇచ్చేసేయాలి. ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే ఆ ఇవ్వాల్సినటువంటి అంశము పిల్లలకు లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఆస్తులు ఏమన్నా ఉంటే పిల్లలందరికీ కూడాను సమానంగా రాయాలి, ఇయ్యాలి. అట్లా చేయకపోతే, అంటే ఆ ఇల్లు చక్కబెట్టుకోకపోతే, ఆ తర్వాత ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు అంతా పాడైపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మన సంఘంలో, సమాజంలో జరిగేటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. తల్లి తండ్రి గతించిన తర్వాత ఆ ఇంటిని సరైనటువంటి చక్కబెట్టకుండా వెళ్ళిపోతే ఆ అన్నదమ్ములంతా కొట్టుకొని చావడం మనం చూస్తూనే ఉన్నాం. దేనికి? చక్కబెట్టకుండా పోయాడు అన్నమాట తండ్రి. ఇంటిని చక్కబెట్టకుండా పోయాడు. ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇవ్వలేదు, మనకు రావాల్సినటువంటివి ఇంట్లోకి చెప్పలేదు, ఉన్నటువంటి ఆస్తిని సక్రమంగా పంచలేదు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. పిల్లలకి సమస్య. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది ఒక పెద్ద బాధ్యత. దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నెరవేర్చొద్దా? పిల్లల పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు చేయాలి. ఇంకేమన్నా ఈ లోకంలో కుటుంబ పరంగా బాధ్యతలు ఉంటే చేసుకోవాలి. అది ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఫిజికల్గా, భౌతిక ప్రపంచంలో ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే అది చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే మనం మరణమవుచున్నాము, బ్రతకం. మరణము దగ్గర పడతా ఉంది, బ్రతకము. కాబట్టి మనం చక్కబెట్టుకోవద్దా? మన వ్యక్తిగత జీవితమును, కుటుంబ జీవితమును, ఆత్మీయ జీవితమును చక్కబెట్టుకోవద్దా? చక్కబెట్టుకోకపోతే అవర్ లైఫ్ విల్ బీ ఇన్ మెస్. అవర్ లైఫ్ విల్ బీ ఏ డిజాస్టర్. నశించిపోయేటువంటి క్రమంలోనికి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మరణమవుచున్నావు, ఇల్లును చక్కబెట్టుకో. ఇంటిని చక్కబెట్టుకోవడం ఎలా? ఆత్మీయమైనటువంటి విషయాలను ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఒక ఇల్లు చక్కగా ఉండాలంటే ఆ ఇంట్లో వెలుగు పుష్కలంగా ఉండాలి. ఆ ఇల్లు చక్కబెట్టాలి అంటే ఇంట్లో వెలుతురు పుష్కలంగా పడుతూ ఉంటే ఆ ఇంట్లో సామాను ఏది ఎక్కడ ఉందో కనబడుతుంది. ఏది ఎక్కడ ఉండకూడదో తీస్తాము, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాము. వెలుగు లేకుండా ఉంటే ఏది ఎక్కడుందో తెలియదు. బాగానే ఉంది అనుకుంటాం, ఇల్లు చక్కగానే ఉంది అనుకుంటాం. కాబట్టి ఇంట్లో ఏముండాలి అంటే చీకటి ఉండకూడదు, కానీ వెలుగు ఉండాలి. అనగా శుభ్రత. వెలుగు ఉన్న చోట శుభ్రత ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వెలుగు కనబడుతూ ఉంటుంది కాబట్టి, బాలేదు కాబట్టి దీన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశానికి మనుషులు వస్తారు, దాన్ని శుభ్రపరుస్తారు. కాబట్టి వెలుగు ఉండాలి మొదటిది. రెండవది, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంటే చక్కగా ఉండాలి, తీర్చిదిద్దినట్టుగా ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. వంట రూమ్లో ఉండాల్సినటువంటి వంట రూమ్లో ఉండాలి, బెడ్రూమ్లో ఉండాల్సినటువంటి బెడ్రూమ్లో ఉండాలి, హాల్లో ఉండాల్సినటువంటి హాల్లో ఉండాలి. సోఫా తీసుకుపోయి వంట రూమ్లో వేయం కదా, స్టవ్ తీసుకుపోయి బెడ్రూమ్లో పెట్టాం కదా. ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అక్కడ ఉంటేనే అందం. దాన్నే ఇల్లు అంటారు. ఇల్లు అంటేనే ఒక సిస్టంతో కూడినటువంటిది, ఒక పద్ధతితో ఒక క్రమం ఉండాలి ఇంట్లో. కాబట్టి ఏది ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అక్కడ అట్లా ఉన్నందు చేత దేవుడు అంటున్నాడు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోమంటున్నాడు. కాబట్టి మొదటిదేమో చీకటి ఉండకూడదు, రెండోదేమో దేని ప్లేస్లో అది ఉండాలా.
చీకటిని గురించి ఆలోచిస్తే, అనగా వెలుగు ఇంట్లో ఉండాలి అనేటువంటి మొదటి దాని గురించి ఆలోచన చేసినట్లయితే దుష్ట కార్యాలన్నీ చీకటిలోనే జరుగుతాయి. దుష్ట కార్యాలన్నీ, చెడు కార్యాలన్నీ చీకటిలోనే జరుగుతాయి. వెలుగులో చెడు కార్యాలు జరిపించడానికి మనుషులు భయపడతారు. ఎందుకంటే ఆ వెలుగులో అందరికీ కనబడతాం కాబట్టి వెలుగులో చెడ్డ కార్యాలు చేయటానికి భయపడతారు. అందుకే చెడు కార్యాలు చేయటానికి చీకటిని ఎంచుకుంటారు. చీకటిలో అయితే ఎవరు చూడరు కాబట్టి వెలుగు లేకుండా ఉండేటట్లుగా చూసుకుంటారు. అందుకే గొప్ప గొప్ప చెడు ఆలోచనలు, గొప్ప గొప్ప చెడు కార్యాలకు ప్లాన్స్ ఇవన్నీ కూడాను చీకటిలోనే జరుగుతాయి. యోహాను సువార్త 3:20-21 ఒకసారి చదవండి. యోహాను సువార్త 3:20-21. భక్తుడైనటువంటి యోహాను 3వ అధ్యాయం. దుష్కార్యము చేయువాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. ఎందుకు అంటే తన క్రియలు మంచివి కాబట్టి వెలుగునద్దకు వస్తాడు. ఏ భయము ఉండదు. భయపడేవాడెవడు అంటే దుష్కార్యము చేయు ప్రతివాడు భయపడతాడు. ఎందుకంటే తన క్రియలు దుష్క్రియలుగా అందరూ కూడా చూస్తారు. తన క్రియలన్నీ కూడా బయటపడతాయి. తన పాడాలోచనలన్నీ బయటపడతాయి. తన హృదయం ఎదుటివాడు అర్థమవుతుంది. కాబట్టే అవి కనపడకుండా ఉండినట్లు వెలుగునొద్దకు రాడు. ప్రభువునొద్దకు రాడు. ప్రభు వెలుగు కదా. బైబిల్ వద్దకు రాడు. బైబిల్లో వెలుగుంది కదా. వాక్యమునొద్దకు రాడు. ఎందుకంటే వాక్యం వింటే వాటిలో ఉండేటువంటి చెడుతనం అంతా కూడాను గ్రహించబడుతుంది, బయలుపరచబడుతుంది. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. లేఖనం సెలవిచ్చేటువంటి మాట. ప్రత్యక్షపరిచేటువంటిది ఏదన్నా ఉన్నది అంటే అది ఈ లోకంలో అది వెలుగు. ప్రతి చెడు కార్యాన్ని ప్రత్యక్షపరుస్తుంది వెలుగు. అందుకే చెడ్డవాడు, దుష్కార్యము చేయువాడు వెలుగంటే భయం, వెలుగునద్దకు రాడు. ఒకని ఇల్లు చక్కబడాలి అంటే ఇంట్లో వెలుగు అందుకే ఉండాలి అని మనము చెప్పుకున్నాం. వెలుగు లేదు అంటే దాని అర్థం అబ్సెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ లైట్. చీకటి లేదు అంటే దాని అర్థం ఏమంటే వెలుగు ఉన్నది అని అర్థం. వెలుగు ఉన్నది అంటే దాని అర్థం ఏమంటే చీకటి లేదు అనే దాని అర్థం. ఇప్పుడు వెలుగు లేదు ఆ ఇంట్లో అంటే ఏమున్నది? చీకటి ఉన్నది. కాబట్టి దాన్ని తీసి పడేయాలి, చీకటిని తరిమి పడేయాలి. ఎందుకు? ఇల్లు చక్కబెట్టుకోవటానికి. ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే వెలుగు కావాలి. ఏంటిదా వెలుగు? ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? ఇది వెలుగా? లైట్ వెలుగా? కరెంట్ వెలుగా? సూర్యుడిచ్చేటువంటిది వెలుగా? ఆ వెలుగు గురించి లేఖనము తెలియజేయటం లేదు. అయితే లేఖనము తెలియజేసేటువంటి వెలుగు ఏమనగా 1 యోహాను పత్రిక 1:5 తెలియజేసేటువంటి మాట ఏమంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు. ఆ వెలుగు కావాలి. ఆయన వాక్యము వెలుగు. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. ఇందాక మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో. ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే ఇంట్లో వెలుగు కలుగుతుంది. ఇంట్లో వెలుగు లేదు, చీకటి ఉన్నది అంటే ఆ ఇంట్లో దేవుని వాక్యం లేదు, దేవుడు లేడు. అందుకే ఆ ఇల్లు చీకటితో నిండి ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి, ఇల్లు నువ్వు వెలుగుతో నింపుకోవాలి. చీకటి ఉంటే చక్కబెట్టుకోలేమో. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే చిన్న లూకా సువార్త 8:16. లూకా సువార్త 8:16. దేవుని వాక్యము ఉంటే మన హృదయంలో, అందుకే అంటాడు నామాక్షరముగా నీ హృదయం మీద రాసుకునుము, బాసికముగా నీ తలపైన వాటిని కట్టుకొనుము. వేటిని? దేవుని వాక్యాన్ని. ఎందుకు అంటే అది నీ పాదములకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు వెలుగు. దేవుని లేఖనం చెప్పేటువంటి మాట. వెలుగు ఉన్న చోట అపశృతి ఉండదు, వెలుగు ఉన్న చోట తడబాటు ఉండదు, వెలుగు ఉన్న చోట దుష్క్రియ ఉండదు, సాతానుడు అసలు ఉండడు, చీకటి క్రియలు ఉండవు. కాబట్టి ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకోవాలంటే మొదట వెలుగు ఉండాలి. చదవండి. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని
దీపస్తంభము మీద దానిని పెట్టును. చాలు. ఎవడును దీపము ముట్టించి అనగా వెలిగించి పాత్రతో కప్పివేయడు. మార్కు సువార్తలో రాయబడింది, ఇంకొక రకంగా రాయబడింది ఇదే మాట. ఏమంటే ఎవడును దీపము వెలిగించి కొంచెం కిందనైనను మంచము కిందనైనను పెట్టడు అని చెప్పి రాయబడింది. కొంచెం అంటే పాత్ర. పాత పల్లెల్లో అయితే మానికలు అంటారు. పాత్ర, పొడవాటి పాత్ర. దీపం వెలిగించి ఎవడునో పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు. దీపం వెలిగించేటువంటిది అందుకు కాదు. కొంతమందికి ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఎవరికి కూడా తమ ఇల్లు దెబ్బలాగా ఉండాలి, మట్టి దెబ్బలాగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరికి ఇల్లు చక్కగా ఉండాలనేటువంటి ఇష్టం ఉంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది, మంచిదే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశతోటి, ఆసక్తితోటి దీపము వెలిగిస్తారు. అయ్యో చీకటి ఉంది ఇంట్లో, ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, కాబట్టి మరి దీపము కావాలి, అందుకని దీపం వెలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో దీపం వెలిగిస్తారు. అయితే దీపము యొక్క నేచర్ మనం చెప్పుకున్నాం ముందే. దీపము యొక్క తత్వం ఏమంటే ప్రతి దాన్ని చూపెడుతుందని మనం చెప్పుకున్నాం. దీపం వెలిగించగానే ప్రతిదీ కూడాను దాని తత్వం ఏది ఎక్కడ ఉందో చక్కగా చూపెడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్లియర్గా కనిపించేటట్లు చేస్తుంది. కాబట్టి ఆ దీపము వెలిగించినటువంటి వారికి అన్నీ కనబడతాయి. అయితే ఆ కనబడటం వెలిగించినటువంటి వారికి కూడా ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఆ వెలిగించినటువంటి వారికి కూడా అన్నీ కనపడటం ఇష్టం ఉండదు, తనకే ఇష్టం ఉండదు, ఇక అందరూ చూడడానికి అసలు ఇష్టం ఉండదు. దీపం వెలిగించిన వెంటనే అన్నీ కనబడతాయి. హృదయంలో ఉన్నటువంటి చెడు కనబడుతుంది, అపచారాలు కనబడతాయి, చెడ్డనడత కనబడుతుంది, ప్రతిదీ కనబడుతుంది. కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం వేస్తుంది, నేను ఇంత చెడ్డోన్నా. వాక్యం చదివితే తెలుస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే ఆ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి మనిషికి. మామూలుగా ఉంటే రావు. దీపం వెలిగిస్తే తెలుస్తుంది ఎంత చెడ్డోడో మనిషి. దీపం వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో బయటపడతాయి, ప్రత్యక్షపరచబడతాయి, ప్రతిదీ కూడా తెలియపరచబడుతుంది. అయ్యో నేను ఇంత. అందుకే ఏం చేస్తారంటే గబాలను కప్పెట్టేస్తారు. వెలిగిస్తారు, వెలిగించిన వెంటనే కనబడతాయి. అమ్మో అందరూ చూస్తారు, కప్పెట్టేస్తారు. ఎందుకు కప్పెడతాడు మరి ఈయన? దీపం వెలిగించి పాత్రతో ఎందుకు కప్పెట్టాడు? కారణం ఏంది? పాత్రతో కప్పెడితే ఏంది అర్థం? వెలుగు నాకొద్దు. అమ్మో వెలిగితే నా మనసంతా బయటపడిపోతుంది, నా బతుకంతా బయటపడిపోతుంది. నా బతుకు ఎట్టుందంటే కుష్ఠరోగిలాగా ఉంది. మొత్తం కూడాను చీము, నెతురు, పుండ్లు, అసహ్యం, కంపు, రోత. పైకి శుభ్రంగా మంచిగా స్నానం చేసి పెర్ఫ్యూమ్స్ వేసి బట్టలు కట్టుకొని చూడటానికి ఎంతో ఉన్నతంగా ఉంటాము. కానీ ఎప్పుడు అనగా చీకట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే లైట్ అనగా వెలుగు దీపం వెలిగించబడుతుందో లోపల ఉండేటువంటి దుష్టత్వం అంతా, ఆ చీము, ఆ నెత్తురు, ఆ గాయాలు, ఆ కంపంతా కనబడుతుంది. అందుకే తన ముఖం తను చూసుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకే గబాలను కప్పెడతారు పాత్రతోటి. తనకే అసహ్యం వేసి తన ముఖం తను చూసుకోవడానికి అసహ్యం. అంత నీచమైనటువంటిది పాపం, అంత నీచమైనటువంటిది చీకట్లో జరిగించేటువంటి చెడు కార్యాలు. అందుకే గబాలను కప్పెట్టేస్తారు, దీపాన్ని కప్పెట్టేస్తారు. ఇంటెన్షన్ మంచిదే, అయితే మన బలహీనతలు బయటపడడం ఇష్టం లేదు. మన బలహీనతల గురించి బయట వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి ఎంత జాగ్రత్త పడతాం, అవునా కాదా? మన మనసులోని ఆలోచనలు ఎదుటివాడు కానీ చెప్తే ఎంత కోపం వస్తుంది, అవునా కాదా? నీ నెక్స్ట్ స్టెప్ ఏందో, నీ నెక్స్ట్ ఏం మాట్లాడతావో ఎదుటివాడు చెప్పాడు అనుకోండి, ఎంత కోపం వస్తుంది. ఎందుకు తెలుసా కోపం? ఎందుకు తెలుసా బాధ? నా మనసును కానీ కనిపెట్టేశాడే, నా నెక్స్ట్ ప్లాన్ వానికి అర్థమైంది. ఎట్లా అర్థమైంది? కనబడుతుంది, కనబడకూడదు. ఎట్లా కనబడుతుంది? కొంచెం వెళ్తుంది కాబట్టి కనబడుతుంది, వెళ్తుండకూడదు. తీసేయి, కప్పెట్టేయి. భయం, మన బలహీనతలు బయటపడతాయనేటువంటి భయం, వెలుగును కప్పెట్టేయడానికి చేసేటువంటి ప్రయత్నమే పాత్రతోటి కప్పివేయడం. చర్చికి రావాలంటే ఇష్టమే, వాక్యం వినాలంటే ఇష్టమే, చర్చికి రావాలంటే ఇష్టం, కానీ రావడానికి కష్టం.
వచ్చి కూర్చోవాలని ఇష్టమే, వాక్యం వినాలంటే కష్టం. రావడానికి ఇష్టమే, బైబిల్ చేత్తో పట్టుకోవడానికి కష్టం. ఎందుకంటే ఆ బైబిల్ మన చేతిలో ఉంటే ఎవరన్నా చూస్తే ఏమని గుర్తొస్తుంది వాడికి? మన చేతిలో బైబిల్ ఉందనుకోండి, చూసేవారికి ఏం గుర్తొస్తుంది? మనం చేసిన పనులు గుర్తొస్తాయి అనమాట. అంటే ఇది వెలుగు కదా, ఏం చూపెడుతుంది? మనం చేసినటువంటి పనులు చూపెడుతుంది. అందుకే చూసేటువంటి వాడు మనల్ని ఎగతాళి చేస్తాడేమో అనేటువంటి భయం. అందుకే బైబిల్ తేరు. అదే రీజన్. బైబిల్ చర్చికి తేకపోవడానికి రీజన్ ఏంటిదంటే మన కార్యాలు ఎదుటివాడు గుర్తిస్తాడు అని. నువ్వు ఎటువంటి వాడు ఎదుటివాడికి తెలుసు కాబట్టి ఈ వెలుగు నీ దగ్గర ఉండడానికి వీలు లేదు. వెలుగుకి నీకు సంబంధం లేదనమాట. కానీ సంబంధం లేనటువంటిది చేతిలో పట్టుకుని పోతున్నాడే అని ఎగతాళి చేస్తాడనమాట ఎదుటివాడు. అందుకే భయం. చీకటే ఇష్టం. వెలుగును ప్రేమింపక జనులు చీకటినే ప్రేమించిరి. వస్తాం, ఆలయానికి వస్తాం, ప్రభు బల్లనగానే లేప వెళ్ళిపోతూనే ఉంటాం. ఎందుకు అనగా వెలుగునొద్దకు రావడం ఇష్టం లేదు. హృదయంలో చీకటి ఉంది, అందుకే బల దగ్గరికి రావడానికి ఇష్టం లేదు. ఇక ఆ ఇల్లు ఎప్పుడు శుభ్రపడుతుంది, ఎప్పుడు చక్కపరచబడుతుంది? జీవితం ఏమన్నా 1000 ఏళ్ళు బ్రతుకుతామా? ఎవరు బ్రతుకుతారు 100 ఏళ్ళు? ఎప్పుడు ఈ ఇల్లు చక్కబెట్టుకోవాలి? మరణమగుచూ ఉన్నావే, లేఖనం తెలియజేస్తా ఉందే, నీవు మరణమగుచూ ఉన్నావు, నీవు బ్రతుకవు. క్లియర్గా చెప్తావు, నువ్వు బ్రతుకవు. కాబట్టి ఏం చేయాలా? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎంతకాలం ఈ విధమైనటువంటి నాటకం ఆడతాం? చక్కబెట్టుకోకుండా, ఇల్లు చక్కబెట్టుకోకుండా వెళ్ళిపోతే ఎంత సమస్య. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు మరణమగుచూ ఉన్నావు, నీవు బ్రతుకవు, కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కపెట్టుకొనుము. ఇలాంటివి దీపం వెలిగించి పాత్రను కప్పివేయడం లాంటివి. వెలిగించాలనేటువంటి ఇష్టం ఉన్నది, వెలుగు ఉండాలనే ఇష్టం ఉంది. కానీ వెలిగిన వెంటనే మనము బయలుపరచబడతాము ప్రపంచానికి, లోకానికి అని తప్పని కప్పే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే లైట్ ఈజ్ ఎక్స్పోజర్. అది ఎక్స్పోజ్ చేస్తుంది. నువ్వు ఏమన్నా కానీ, నువ్వు పుండుండని, అక్కడ చీముండని, రక్తం ఉండని, మంచిగుండని, ఏమన్నా ఉండని, బయటపడుతుంది వెలుగు. అది ఇష్టంలే, జనులు అది చూడటం ఇష్టంలే. అందుకే దాన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి వెలుగు కనిపించడానికి, అంతేగాని కప్పిపెట్టడానికి కాదని చెప్పే లేఖనం తెలియజేస్తాం. ఎవడనూ దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడు, మంచం కింద పెట్టాడు, అది కనపడడానికే పెడతాడు. వేయడం కోసం దీపం వెలిగించడం అవసరం లేదు. కాబట్టి ఇల్లు శుభ్రపరిచేటువంటి ప్రక్రియ దీపం కప్పివేయటం ద్వారా కొనసాగదు. దీపం వెలుగుతూ ఉంటేనే ఇల్లు శుభ్రపరచుకుంటూ ఉంటాం. దీపము పాత్రతో కప్పి వేస్తే 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, ఇల్లు చీకటైపోతుంది. రెండోది, దీపము ఆరిపోతుంది. దీపం వెలగాలంటే ఆక్సిజన్ కావాలి కదా, ఆక్సిజన్ లేకుండా పాత్ర పెట్టేసామనుకోండి, ఒక క్యాండిల్ ఇచ్చి ఆ క్యాండిల్ పైన ఒక గాజు గ్లాస్ పెట్టేస్తే ఏమవుతుంది? దీపం ఆరిపోతుంది. పాత్ర పెట్టేసి ఒక డేక్ష మూత పెట్టేసామనుకోండి, క్యాండిల్ వెలిగించి, ఏమవుతుంది? ఫస్ట్ చీకటి అయిపోద్ది. ఇక ఒక 2-3 సెకండ్లకో లేకుంటే ఒక హాఫ్ మినిట్కో ఆ దీపము ఆరిపోతుంది. ఈ 2 కూడాను ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటివే. ఈ 2 కూడాను మన ఇంటిని డిజార్డర్ చేసేటువంటివే. ఇంట్లో వెలుగు లేకపోతే లోటుపాట్లు ఏ విధంగా మనకు కనపడవు, మనము చక్కబెట్టుకోలేము. ఎక్కడ చక్కబెట్టుకుంటాం? అందుచేత ఆ ఇల్లు ఒకడు పాత్రతో దీపాన్ని కప్పివేస్తున్నాడంటే ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంది అని అర్థం. అది చక్కబెట్టబడలేదు అని అర్థం. అది ఎప్పుడు చక్కబెట్టబడాలి? ఆ ఇంట్లో చాలా పగిలిపోయినటువంటి కుండలు ఉన్నాయన్నమాట అర్థం. అతడే ఒక పగిలిపోయినటువంటి కుండ అని అర్థం. ఆ వెలుగులో కుండలన్నీ బయటపడతాయి, పగిలిపోయినటువంటి పెంకులన్నీ బయటపడతాయి. కాబట్టి చీకట్లో ఉంటే బాగుంటుంది, కప్పేస్తాడు. ఎంతకాలం ఈ విధమైనటువంటి పెంకులు? అయ్యో, ఇంట్లో అన్నీ పాడుపాడుగా ఉన్నాయే, అన్నీ పగిలిపోయినటువంటి కుండలే ఉన్నాయే. ఏ విధంగా ఈ వెలుగు వెలిగించి ఏ విధంగా దీనిని చూడాలి, ఏ విధంగా అందరికీ దీనిని చూపించాలి అనేటువంటి చింతతోటి దీపం పైన పాత్ర కప్పిపెట్టి వేస్తూ ఉంటాం. ఇంటిని చీకటిమయం చేసుకుంటూ ఉంటాం.
ఆరిపోతుంది దీపం కప్పెట్టేస్తే. అందరి ఇళ్లలో కూడాను ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటివే అన్నీ కూడాను. అందరూ ఎవరు పరిశుద్ధంగా ఈ లోకంలోనికి రారు. ప్రతి ఒక్కరూ కూడాను పగిలిపోయినటువంటి ఓటి కుండల లాంటి వారే. అయితే అవి వాటన్నిటినీ చక్కబెట్టుకున్నటువంటి వారు జీవిస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు చక్కబెట్టుకోమని. విశ్వాస వీరులు ఉన్నారు. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. చాలా ఒక లిస్టు చెప్పడం జరిగింది. ఆ లిస్టులో మనం పరిశీలన చేస్తే, విశ్వాస వీరుల జాబితాలో పరిశీలన చేస్తే, అబ్రహాము ఇంట్లో పొరపాట్లు జరగలేదా? అబ్రహాము ఇంట్లో పొరపాట్లు జరిగినాయి. యాకోబు ఒకప్పుడు మోసగాడు కాదా? యాకోబు మోసగాడు. వేశ్య అయినటువంటి రాహాబు జీవితం ఎలాంటిది? రాహాబు వేశ్య కదా. సంసోను ఎలాంటివాడు? యొఫ్తా, దావీదు, వీళ్ళందరూ కూడాను క్రాక్డ్ పాట్స్, పగిలిపోయినటువంటి ఓటి కుండల లాంటి వారే ఒకప్పుడు. వీరందరూ కూడాను వారి జీవితాన్ని పరిశీలన చేస్తే, విశ్వాసుల వీరుల జాబితాలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఈ విధమైనటువంటి పగిలిపోయినటువంటి స్థితి, అస్తవ్యస్తమైనటువంటి స్థితి ఉన్నటువంటివే. వాళ్ళందరూ కూడాను చక్కబెట్టుకున్నారు కదా తమ జీవితాలను, తమ ఇండ్లను. వారందరూ కూడాను చక్కబెట్టుకున్నారు దీపం వెలిగించి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకున్నారు కాబట్టి వారు విశ్వాసుల జాబితాలో వారు చేరారు. వారందరికీ కూడాను దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. వాళ్ళందరికన్నా మనం ఏమన్నా ప్రత్యేకించబడినటువంటి వారమా? మనము కూడాను అట్టి వారమే. ఏలియా అంతటి పెద్ద ప్రవక్తను గురించి లేఖనము తెలియజేసేటువంటి మాట, ఏలియా మన వంటి ప్రవక్త, మనలాంటి మానవుడే కదా, మామూలు మనిషే కదా అని చెప్పి తెలియజేస్తూ ఉంది. గొప్ప గొప్ప ప్రవక్తలందరూ కూడా, భక్తులందరూ కూడాను మనలాంటి వారే. వారి జీవితాల్లో కూడాను, వారి ఇళ్లలో కూడాను పగిలిపోయినటువంటి కొండలు ఉన్నాయి. వారి ఇళ్లలో కూడాను అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వారు వాటిని చక్కబెట్టుకున్నారు అనేటువంటిది లేఖనము తెలియజేసేటువంటి మాట. నీ ఇల్లు బాగలేదు అని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చెబుతున్నాడు, నీవు చక్కపెట్టుకో, నీ ఇంటిని చక్కపెట్టుకో. మరి కొంతమంది ఏం చేస్తారు? దీపం వెలిగించి కొంచెం కింద అంటే పాత్రతో కప్పేస్తారని చెప్పుకున్నాం. ఇంకొంతమంది దీపం వెలిగించి మంచం కింద పెడతారని చెప్పి రాయబడి ఉంది. మంచం కింద కానీ దీపం వెలిగించి పెట్టినట్లయితే అయితే జరిగేటువంటి విషయాలు రెండు విషయాలు జరుగుతాయి. మొదటిది ఇంటిలో కేవలం క్రింది భాగం మాత్రమే కనబడుతుంది, పై భాగం కనబడదు. మంచం కింద పెట్టామనుకోండి, మంచం కాట్ కింద దీపం పెట్టేసామనుకోండి, లైట్ పెట్టేసామనుకో, కింద మాత్రమే కనబడుతుంది, పైన ఏమీ కనబడదు. సగం మాత్రమే కనబడుతుంది. మంచం కింద పెట్టి ఇంట్లో పనులు చేసుకోగలమా? దీపం వెలిగించి మంచం కింద పెట్టి వంట చేసుకోగలమా? దీపం వెలిగించి మంచం కింద పెట్టి చదువుకోగలమా? మన యొక్క దైనందిన క్రియలు కార్యాలన్నీ చేయగలమా? దీపం వెలిగించి మంచం కింద పెట్టేవాడెవడు అనగా హిపోక్రట్, వేషధారి. దీపం వెలిగించి మంచం కింద పెట్టేవాడు వేషధారి. ఎలాగా అనగా, ఎవరైనా అడిగారు అనుకోండి, దీపం వెలిగించావా అని అనుకోండి, వెలిగించా అంటాడు. ఎప్పుడో వెలిగించా అంటాడు. మా తాత ముత్తాతల నుంచి వెలిగించబడే ఉంది మా దీపం అంటారు. నేను పుట్టుకతోటి క్రైస్తవుణ్ణి అంటాడు. నాకు తెలిసినంతగా బైబిల్ ఎవరికి తెలుసు అంటాడు. నాకు తెలియంది ఏంది, నాకే చెప్తావా అంటాడు. నా ఇంట్లో పెద్ద దీపం ఉంది అంటాడు. నువ్వు చిన్నది వెలిగించావేమో, నేను చాలా పెద్ద దీపం వెలిగించా, నేను బాగా చదువుకున్నా అంటాడు. అయితే ఆ దీపం వెలిగించి ఎక్కడ పెట్టి ఉంటాడు? మంచం కింద పెట్టాడనమాట. మంచం కింద పెడితే ఏమవుతుంది? ఒక పెద్ద క్యాండిల్ తీసుకోండి, అంత పొడుగు పెద్దది ఈ మోపు క్యాండిల్ తీసుకొని కాట్ కింద పెట్టండి. ఏమవుతుంది? కాట్ కింద పెడితే ఏమైందంటే కొంచెం సేపటికి మంచం కాలిపోద్ది. అవునా కాదా? కాట్ కింద క్యాండిల్ వెలిగించి పెడితే మంచం కాలిపోతుంది. ఇక కానీ అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇల్లు కూడా కాలిపోతుంది. దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. దీపం వెలిగించి మంచం కింద పెడితే మంచం కాలిపోద్ది, ఇల్లు కూడా కాలిపోద్ది. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ పని మనం ఎట్లా చేసినట్లయితుంది? మంచం కింద పెట్టాల్సింది. ఎందుకంటే మంచం కింద పెడితే వాని యొక్క ఉద్దేశం ఏంటంటే కొంచెమే కనబడుతుంది.
అంతా కనబడకూడదు, అంతా కనబడకూడదు, కొంచెమే కనబడాలి. ఇంట్లో బయట ఎక్కడైనా కూడా ఒకే విధంగా ఉండాలి కదా. సగం కనబడి సగం కనబడగా ఉండే ఎట్లా జీవితం? సగం చీకటి సగం వెలుతురు ఉంటే ఎట్లా? మొత్తం వెలుగుమయమై ఉండాలి. జీవితం అంతా కూడాను వెలుగుతూ ఉండాలి. ఇల్లంతా వెలుగుమై ఉండాలి. కేవలం కింద మంచం కింద వెలుగుతూ, దానికి అర్థం లేదు, సెన్స్ లేదు అసలు. మంచం కింద దీపం పెట్టడంలో తగలబడిపోతుంది. మంటతోటి జాగ్రత్తగా ఉండాలి, దీపంతోటి జాగ్రత్తగా ఉండాలి. ఏమంటాడు తెలుసా దేవుడు? నా మాట అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిది. దేవుని వాక్యం దాట్లాడితే ఏమవుతుందో తెలుసా? తగలబెట్టేస్తుంది, తగలబెట్టేస్తుంది. దేవుని వాక్యం దాట్లాడితే ఏం చేస్తుంది తెలుసా? కోసి పడేస్తుంది. నా మాట అగ్ని వంటిది. ఆయన వాక్యము ఎటువంటి రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గము కంటెను పదునైనటువంటిది. కట్ చేసి పడేస్తుంది. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా? దీపం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దీపానికి దీపస్తంభం ఉంది. ఇంట్లోకి వచ్చే వారందరికీ వెలుగును పంచుటకు దీపస్తంభం పైన పెట్టవలను. మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెడితే, దీపంతో వాటలాడితే, అశ్రద్ధ చేస్తే మంచం కాలిపోద్ది, కొంచెం కాలిపోద్ది, ఇల్లు కాలిపోద్ది, బతికే కాలిపోద్ది. ఇంకా చక్క పెట్టుకోవడం ఎట్ట? ఇల్లే కాలిపోతే ఇంకా చక్క పెట్టుకోవడం లేదు, ఏమీ లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లు చక్క పెట్టుకోవాలంటే వెలుగు పుష్కలంగా ఉండాలి. ఆ వెలుగు ఎట్లా వస్తుందంటే దీపం వెలిగించాలి. ఆ దీపం వెలుగు దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వాలి. అది ఎక్కడో ఒక చోట క్రింద పైన అక్కడ ఇక్కడ పెట్టేసి నా ఇంట్లో వెలుగుందులే అనుకుంటే అది మనకే అపాయం, మన ఇంటికే అపాయం. కొంతకాలం బాగానే ఉంటుంది, కొద్దిసేపు బాగానే ఉండొచ్చు, ఆ తర్వాత కాలిపోతుంది, తగలబడిపోతుంది. అది మంచిది కాదు. దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. రెండవ అంశం, ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. మొదటిదేమో ఇంట్లో లైట్ పుష్కలంగా ఉండాలి ఇల్లు చక్కబెట్టుకోవడానికి. రెండవదేమో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అస్తవ్యస్తంగా మిస్ప్లేస్డ్ అయితే అది కాదు. ఏ మిస్ప్లేస్డ్ బుక్ ఈజ్ లాస్ట్ బుక్. ఏ మిస్ప్లేస్డ్ బుక్ ఈజ్ ఏ లాస్ట్ బుక్. అంటే పుస్తకం ఉంది ఇంట్లో, బైబిల్ ఉంది ఇంట్లో, కానీ ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. కానీ ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంది. ఒక పెద్ద లైబ్రరీలో ఉంటాయి ఇట్లాంటి మాటలు. ఒక ఏ సిరీస్లో ఉండవలసినటువంటి ఏతో స్టార్ట్ అయ్యేటువంటి బుక్ ఎక్కడో జెడ్లో పెట్టేసామనుకోండి, ఎవరు చూడరు దాన్ని ఇంకా. ఎందుకంటే ఏలోనే చూస్తారు, అది లేదు, లేదేమనుకుంటారు, దాన్ని ఎవరు చదవడు. ఎందుకంటే అది ఉంది బుక్, కానీ మిస్ప్లేస్డ్, ఉండవలసినటువంటి స్థానంలో లేదు, ఎక్కడో ఉంది. అందుకే బుక్ ఉన్నా కూడా అది నిరుపయోగం. ఉండవలసినటువంటి స్థానంలో ఉండకపోతే ఆ ఇంట్లో నిరుపయోగం. ఎక్కడ ఎవరు ఉండాలో అక్కడ ఉండాలి. ఎవరు ఏ కార్యం నిర్వహించాలో ఆ కార్యం నిర్వహించాలి. ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలో ఆ బాధ్యత నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ఆ ఇల్లు చక్కపరచబడుతుంది. దీనినే ఇంటిని చక్కబెట్టుకోవడం అని అంటాం. దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నీ ఇల్లు చక్కబెట్టుకో. ఒక స్త్రీ ఉంది. చివరిగా ఆ స్త్రీ గురించి మనం పరిశీలన చేసి మనం ముగించేసుకుందాం. ఆ స్త్రీకి ఇక్కడ పెట్టుకుంటేటువంటి 10 నాణేలు ఉన్నాయి. ఇక్కడో మరి మెడలోనో పెట్టుకుంటారు. 10 వెండి నాణేలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణేల్లో ఏమైంది? ఈ అలంకరణకు ఉపయోగపడేటువంటి నాణేలు. అవి ఇక్కడ పెట్టుకున్నా, తలపైన మెడలో వేసుకున్న నెక్లెస్ లాగా, అది స్త్రీకి అలంకరణ. అలంకరించబడటానికి వాడబడేటువంటి నాణేలు అవి. వాటిల్లో ఒకటి పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఎక్కడుంది? ఎక్కడుందో లేదు, ఇక్కడ లేదు, తర్వాత విషయం. అది ఎక్కడుందో తర్వాత విషయం. మెడలో ఉండాల్సింది మెడలో లేదు, ఎక్కడో ఉంది. ఉండవలసినటువంటి స్థానంలో లేదు. అయితే ఆ స్త్రీ గుర్తించింది, ఉండవలసినటువంటి స్థానంలో ఒకటి లేదు. అదే జ్ఞానం అంటే. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో కాదు, ఏదో మర్మాలని తెలుసుకోవడం కాదు. ఎక్కడ ఉండాల్సినోడిని ఎక్కడ ఉన్నాను, ఇది ఎక్కడ ఉండాలి, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఇది ఉపయోగపడే పరిస్థితిలో ఉందా, నిరుపయోగంగా ఉందా, ఇదే. కాబట్టి ఆ స్త్రీకి అర్థమైపోయింది, ఉండాల్సినటువంటి స్థలంలో ఆ నాణ్యము లేదు, అక్కడ లేదు.
కాబట్టి ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసింది ఆమె? ఫస్ట్ దీపం వెలిగించింది. దీపం వెలిగించింది. అంటే దీపం ఎందుకు వెలిగించి ఉంటుంది ఆమె? పోగొట్టుకున్నది దొరకాలి. దీపం వెలిగిస్తే ఎన్ని లాభాలు చూడండి. ఇల్లు చక్కబెట్టుకోవడం కాదు, ఎన్ని పోయినాయో మనకు తెలియకుండా మన జీవితంలో నుండి ఎన్ని పోగొట్టుకున్నామో మన జీవితంలో నుండి అవన్నీ కనబడతాయి. పోగొట్టుకుని రీగైన్ చేసుకోవచ్చు లైట్ వెలిగిస్తే. ఇల్లు చక్కబెట్టుకోవడంతో పాటు వెలుగు లేకపోవడం చేత పోయింది పోయింది పోయింది. మరి ఎట్లా దొరకాలి? లైట్ వెలిగించుకోవాలి. లైట్ వెలిగిస్తే దొరుకుతుంది. ఆమె ఏం చేసింది? లైట్ వెలిగించి ఇల్లు శుభ్రంగా ఊడ్చింది. ఇల్లు చక్కబెట్టుకోవడంలో భాగం ఇది. ఇల్లు ఊడ్చింది. ఎప్పుడైనా ఊడ్చినవా? ఇల్లు అంటే మన ఇల్లు కాదు. అందుకే ముందు పోయిన వారం నుంచి చెప్పుకుంటా వస్తున్నాం ఇల్లు అంటే ఏంటని. ఎప్పుడైనా శుభ్రం చేసుకుందామని ఆలోచించినవా? ఎప్పుడైనా శుభ్రపరుచుకుందాం, ఊడ్చుకుందాం. ఊడవాలంటే భయం. ఏమేం బయటపడతాయో భయం. ఊడవాలంటే, చీపురు పట్టుకోవాలంటే భయం. కానీ అందులో ఆశీర్వాదం కూడా ఉంది. ఇక్కడ ఊడ్చినప్పుడు ఏం జరిగింది? ఊడ్చినప్పుడు ఆ ఇంట్లో తాను పోగొట్టుకున్నటువంటిది ఏదో అది దొరికింది ఆమెకి. అది ఎట్లా సాధ్యమైంది? ఊడ్చడం ద్వారా సాధ్యమైంది. ఊడవకుండా ఉంటే తను ఆ కాయిన్ను తిరిగి పొందుకునేదా? ఎక్కడ ఉండవలసినటువంటి కాయిన్ అక్కడే ఉండవలసి ఉన్నటువంటి పరిస్థితి ఆమెకు ఊడ్చడం ద్వారా తిరిగి సంపాదించుకుంది. లైట్ వెలిగించి ఊడ్చింది. జీవితాన్ని ఊడ్చినప్పుడు క్లియర్ అవుతుంది. వాక్యం అనేటువంటి చీపురు తీసుకొని కొడితే మొత్తం కూడా డస్ట్ అంతా పోతుంది, శుభ్రపడుతుంది, చక్కపరచబడుతుంది. అప్పుడు ఆ డస్ట్ కింద మనం ఏమేమి పోగొట్టుకున్నామో అన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి. ఎప్పుడు అనగా ఇల్లు ఊడ్చినప్పుడు, ఇంట్లో దీపం ఉన్నప్పుడు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండినప్పుడు, అది ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మరణమవుచో ఉన్నావు, నువ్వు బ్రతకవు. కాబట్టి చనిపోయే లోపల ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం వెలిగించుకో, కప్పిపెట్టబాకు, కనబడని మిస్ప్లేస్డ్ అయినటువంటి అన్నిటినీ కూడాను సరైన ప్లేస్లో పెట్టు. ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. అప్పుడే దానికి అందం, అప్పుడే అది చక్కదనం వస్తుంది, అప్పుడే ఆ ఇల్లు చక్కపరచబడుతుంది. పని చేయాలా, ప్రార్థనతో పాటు పని చేయాలా. ఎప్పుడు ఈ రెండు కూడా ఉండాలి. ప్రార్థన ఉండాలా, పని ఉండాలి. పని లేని ప్రార్థన వ్యర్థం. అనుకోవచ్చు ప్రార్థన చేస్తే పని అవుతుంది కదా. పని అవుతుంది. ఎప్పుడు నువ్వు చేస్తే అవుతుంది. నువ్వు చేయకుండా, వంట చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంటే బియ్యం ఎప్పుడు ఎక్కాలో స్టవ్ పైకి. నేను ప్రార్థన చేస్తా, బియ్యం పొయ్యి మీద పెట్టాలి, అది ఉడకాలి, ఉడికిన తర్వాత దించాలి, అప్పుడు తినాలి. ప్రార్థన చేస్తా అంటే ఎవరొచ్చి చేస్తారు? ఒకరోజు చేస్తారేమో ఎవరన్నా. దేవుడు దయదలిచి పోనీలే నా బిడ్డ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎవరైనా పంపిస్తాడేమో 2-3 రోజులు. ఆ తర్వాత నువ్వు పని చేసుకోవాలి కదా, నువ్వు వండుకోవాలి కదా, నువ్వు తినాలి కదా. పని దేవుడు వెలిగించిన తర్వాత చూపెడతాడు. చూడు ఎట్లుందో చూడు ఒకసారి. ప్రభా తీసే ప్రభా తీసుకో. నువ్వే తీసుకోవాలా? అందుకే కదా నీ కాళ్ళు చేతులు ఇచ్చింది. ప్రభా నాణ్యం దొరకాలి, ప్రభా నాణ్యం దొరకాలి ప్రభా అని చెప్పి ఆ స్త్రీ ఏమి కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేయలే. ఉపవాస ప్రార్థనలు చేయడం తప్పు అని, లేకపోతే అది పొరపాటనే కాదు. మళ్ళీ అట్లా అర్థం చేసుకోబాక. ఇక్కడ స్త్రీ ఏం చేసింది అది మాత్రమే చెప్పుకుంటున్నాం మనం.
ప్రభువా దొరకాలి, ప్రభువా దొరకాలి, ప్రభువా అని చెప్పి ఆమె కన్నీళ్ళు విడుస్తా ఉపవాస ప్రార్థన చేయలే. ఆమె దీపం వెలిగించింది, చీపురు తీసుకుని ఇల్లు ఊడ్చింది. ఫస్ట్ కన్ఫెస్ అయింది, ప్రభువా నా ఇంట్లో చీకటి ఉంది, నా ఇంట్లో చీకటి ఉంది, అందుకే నేను పోగొట్టుకున్నది నాకు కనబడటం లేదు. కాబట్టే ముందు ఆ చీకటిని పారదోలాలంటే వెలుగు కావాలి, వెలిగించబడాలి. అందుకే దీపం వెలిగించింది. దీపం వెలిగించిన తర్వాత అర్థమైంది, ఇంత చెత్త ఉందా నా ఇంట్లో, ఇంత డస్ట్ ఉందా నా ఇంట్లో. తీసుకొచ్చి చీపురు ఊడ్చింది. అప్పుడు ఇల్లు శుభ్రమైంది, తను పోగొట్టుకున్నది దొరికింది. ఇల్లు చక్కపరచబడింది, తను సంతోషంతో నింపబడింది. తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొనగలిగింది. క్రీస్తుది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు హిజ్కియా తోటి చెప్పినటువంటి విషయం అదే. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏదో కాదు, జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చక్కబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే బలా నమ్మకమైన మంచిదాసుడా అనేటువంటి గొప్ప కాంప్లిమెంట్ దేవుని నుండి మనము పొందుకొనగలం. అట్లా కాకుండా ఇల్లు ఏడ పడేసింది ఆడ పెట్టుకొని పోయేసి ప్రభువా అని చెప్పి పైకి పోతే ఏమంటాడు? మంచి దాసుడా అని అంటాడా? నిన్ను నమ్మి ఒక మంచి ఇల్లు ఇచ్చాను, ఒక మంచి కుటుంబం ఇచ్చాను, ఒక మంచి సంఘం ఇచ్చాను, ఒక మంచి బిడ్డల్ని ఇచ్చాను, ఎక్కడ పడేసి అక్కడ పడేసావు, వాళ్ళని సక్రమంగా పెంచలేదు, నువ్వు సరైనటువంటి బాధ్యతలు నిర్వహించలేదు, ఎక్కడెక్కడో మిస్ప్లేస్ అయిపోయి నీ వస్తువులన్నీ ఆడబడేసి వచ్చి ప్రభు అంటావా? చెడ్డదాసుడా అంటాడా లేదా? అంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు మరణమగుచూ ఉన్నావు. ఈ దినం కాకపోతే మరొక దినం, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, ఈ డికేడ్ కాకపోతే నెక్స్ట్ డికేడ్ మనము ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళాలి. ఈ లోపల మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి, లోపాలు ఉన్నాయన్నింటినీ కూడా సరిచేసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ మధ్యాహ్నం సమయంలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మేము మా ఇంటిని చక్కబెట్టుకున్నట్లుగా మా జీవితంలోనూ మా ఇండ్లను మీ వెలుగుతోటి నింపమని వేడుకొనుచున్నాం. వెలిగించినటువంటి దీపంలాగా దీపస్తంభం పైన ఉంటూ అందరికీ వెలుగును పంచేటువంటి వారంగా ఉండినట్లుగా ప్రభు మమ్మల్ని మేము చక్కబెట్టుకుని తండ్రి ఈ ముందుకు సాగేటువంటి కృపను ప్రసాదించమని వేడుకొనుచు ఉన్నాం. తండ్రి నాయన, మరి ఈ సమయంలో ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు మా జీవితంలో మేము అన్వయించుకొని పాటించేటువంటి బిడ్డలుగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులాగున 578